హాయ్ అండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో న్యూయంగ్ వారి న్యూ కామర్స్ సైట్లో ఐడిని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దామండి. ఓకే, ఐడిని యాక్టివేషన్ చేయాలి అంటే ముందుగా మనము కంపెనీకి పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ని మీ యొక్క ఐడిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు పిన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి పిన్ తోటి ఏ ఐడి అయినా యాక్టివేషన్ చేయొచ్చు. మీ ఐడియే కాదు, ఎవరి ఐడి అయినా సరే, అది డౌన్లైన్ ఐడి అయినా పైన అప్లయన్స్ ఐడి అయినా ఏ ఐడి అయినా కానీ యాక్టివేషన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఈ ఐడిలో ఒక ఐడిని నేను ఒక నా ఐడిని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ఐడిని యాక్టివేషన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మెనూని ఓపెన్ చేయాలి. మెనూ ఉంది కదా పైన, చూడండి ఇక్కడ మెనూ ఉన్నది కదా, లెఫ్ట్ సైడ్లో 3 అడ్డగీతలు. ఇది క్లిక్ చేసినట్లయితే మెనూ ఓపెన్ అవుతుంది. మెనూ ఓపెన్ చేసిన తర్వాత మై పిన్స్ అండ్ యాక్టివేట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి మై పిన్స్ యాక్టివేట్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలండి. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఎందుకంటే మనకి ముందుగా ఐడి యాక్టివేషన్ చేయాలంటే పిన్ కావాలి. అసలు పిన్ ఉందో లేదో చూసి యాక్టివేషన్ అనేది కూడా చేద్దాం. దానికి ఏం చేయాలంటే మై పిన్స్ యాక్టివేట్ అనేటువంటి ఆప్షన్ మనం ఓపెన్ చేయాలి. నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఈ పేజీలో అవైలబుల్ పిన్స్ 1 అని ఉంది, అలానే యూజ్డ్ పిన్స్ 0 అని ఉంది, అలానే టోటల్ పిన్స్ 1 అని ఉంది. అంటే ఒక పిన్ అవైలబిలిటీ ఉంది అని చూపిస్తూ ఉంది మనకి ఇక్కడ. మరి ఎక్కడ ఉంటుంది ఆ పిన్ను అనేది చూస్తే ఒక్కసారి ఈ పేజీ మొత్తాన్ని పైకన్నట్లయితే ఇక్కడ చూడండి పిన్ కోడ్ అని కనబడుతుంది మనకి. ఇదండి పిన్ను, అది పిన్ను. సో ఇక్కడ కూడా చూడండి అవైలబుల్ అని ఉంది. నేను ఇది ఒకసారి తీసేస్తాను, మీరు చూడొచ్చు. చూసారా, పిన్ అంటే అది 7C4E7757 అనేటువంటిది పిన్ అనమాట. ఓకే, ఇది పిన్ అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిన్ని మనం కాపీ చేసుకోవాలి. నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ పిన్ చూసారా, ఆ పిన్ అనేది అవసరం లేదండి. పిన్ అనేది అవసరం లేకుండా జస్ట్ అంతవరకే కాపీ చేసుకోవాలి. PIN పిన్ అనేది అవసరం లేదు. ఓకే, కాపీ చేసుకున్నాను. మరి ఎక్కడ యాక్టివేషన్ చేయాలి, ఇది చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఎవర్ పిన్ కోడ్ అని కనపడతా ఉంది. ఇక్కడ పిన్ అనేది మనం పెట్టాలి. అలానే ఈ కింద చూడండి NCID టు యాక్టివేట్ అని కనబడతా ఉందా, అంటే ఈ ప్రదేశంలో మనం కొత్త ఐడి, మీది ఏదైతే ఐడి ఉందో ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. నేను పిన్ అనేది కాపీ చేసుకున్నా కదా, పైన పిన్ అనేటువంటి దగ్గర నేను కాపీ చేసుకున్నటువంటి పిన్ని అక్కడ పేస్ట్ చేశాను. పిన్ వచ్చేసింది. ఇప్పుడు మనకేం కావాలి, యాక్టివేషన్ చేయాల్సినటువంటి ఐడి నెంబర్ కావాలి. ఇప్పుడు ఐడి నెంబర్ కూడా నేను ఒక్కసారి వాట్సాప్లోకి వెళ్ళి ఐడి నెంబర్ కూడా తీసుకుంటాను. చూడండి, ఐడి నెంబరు ఇక్కడ కింద ఉంది కదా, నేను కాపీ చేసుకుంటున్నాను. దీన్ని కాపీ చేసుకొని ఈ యొక్క ఐడి నెంబర్ని కూడా నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఎక్కడ పేస్ట్ చేస్తాను ఐడి నెంబరు, మనకి ఇక్కడ కావాలి. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఐడి నెంబర్ని కాపీ చేసుకుందని పేస్ట్ చేస్తాను. ఓకే, ఇది 770408 అనమాట, అది ఐడి నెంబరు. ఇక్కడ ఇలా రైట్ గుర్తు పడాలండి, చూడండి రైట్ గుర్తు పడింది బొమ్మ దగ్గర. రైట్ గుర్తు పడితే ఓకే, ఐడి ఉన్నట్టే అనమాట. లేదు మీరు కనుక రాంగ్ ఐడి కొట్టారనుకోండి, అక్కడ రైట్ గుర్తు అనేది పడదు. ఇప్పుడు ఏం చేయాలంటే యాక్టివేట్ ఐడి నవ్ అనేది క్లిక్ చేయాలండి. చూడండి, నేను ఇప్పుడు యాక్టివేట్ ఐడి నవ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఐడి ఎలా యాక్టివేషన్ అవుతుందో చూద్దాం. యాక్టివేట్ ఐడి నవ్ క్లిక్ చేశాను. ఎస్, ఇక్కడ చూసినట్లయితే ఎస్ అండి, ఇక్కడ ఇన్వాలిడ్ ఆర్ ఆల్రెడీ యూజ్డ్ పిన్ అని వచ్చింది. సో ఒక్కోసారి ఇలా వస్తుంది. మళ్ళీ మనం రెండోసారి కనుక మళ్ళీ ప్రయత్నం చేస్తే అవుతుందండి. మళ్ళీ ఒకసారి మనం ట్రై చేద్దాం. మళ్ళీ నేనేం చేస్తున్నానంటే పిన్ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. ఈలోగా ఆల్రెడీ ఐడి నెంబర్ ఉంది కాబట్టి, మన కాపీలో ఉంది కాబట్టి కాపీ దాన్ని పేస్ట్ చేస్తాను. చేసిన తర్వాత మళ్ళీ పిన్ ఏదైతే ఉందో పిన్ని తీసుకొని మళ్ళీ పిన్ తీసుకుంటున్నాను.
పిన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్నటువంటి పిన్ని మళ్ళీ మనం అక్కడ ఎంటర్ చేద్దాం. సో కాపీ తర్వాత మళ్ళీ అక్కడ పిన్ దగ్గర నేను యాక్టివేట్ చేస్తాను. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ నవ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఎక్కడుందండి యాక్టివేట్ నవ్? ఇది యాక్టివేట్ నవ్ అనేది, యాక్టివేట్ ఐడి నవ్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. ఎస్ అండి, ఇప్పుడు యాక్టివేషన్ అనేది అయిపోయింది. చూసారా, యాక్టివేషన్ అనేది అయిపోయింది. సో ఎలా అయిపోయింది చూస్తే ఇక్కడ గమనిస్తే అవైలబుల్ పిన్స్ 0 ఉంది, యూజ్డ్ పిన్స్ 1 అని ఉంది, టోటల్ పిన్స్ 1 అని ఉంది. అవునా? అలానే ఒక్కసారి మనం కింద చూసినట్లయితే ఇక్కడ చూడండి, యూజ్డ్ అని ఉంది, పిన్ యూజ్డ్ అని ఉంది. అలానే ఏ ఐడికి యూజ్ చేసాము ఇక్కడ కనబడతా ఉంది చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ కనబడతా ఉంది, ఇదిగో ఈ ఐడికి యూజ్ చేసామని. చూస్తున్నారా? ఈ ఐడికి చూడండి చేస్తారు 7704008 అనేటువంటి ఐడికి యూజ్ చేసామని చెప్పేసి మనకి ఇక్కడ కనబడతా ఉంది.